యోబు గ్రంథము 20 అధ్యాయం మరియు 21 అధ్యాయం చదువుకుందాము. అప్పుడు నయమతీయుడైన జోఫర్ ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. అలాగున నీవు చెప్పినందుకు నా యందలి ఆతురత తగిన ప్రత్యుత్తరం సిద్ధపరచి ఉన్నది. నాకు అవమానం కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది. దుష్టులకు విజయం కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషమాత్రముండును. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలం మొదలుకొని ఇలాగు జరుగుతున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘంలంత ఎత్తుగా వారు తలలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికి నుండకుండా నశించుదురు. వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు. కల ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు. రాత్రి స్వప్నం దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు. వారి స్థలమున వారు మరి ఎన్నడూను కనబడరు. వారి సంతతి వారు దరిద్రుల దయను వెదకెదరు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. వారి ఎముకలలో యవ్వన బలము నిండి ఉండును గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను. వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి, దాని పోనీయక భద్రం చేసుకునిరి, నోట దాని నుంచుకునిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా క్రక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు. నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారం చేత ఒక ఇంటిని ఆక్రమించుకొని నన్ను దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక దాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. వారు మృంగివేయనిది ఒకటియూ లేదు గనుక వారి క్షేమస్థితి నిలువదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదికి వచ్చును. వారు కడుపు నింపుకొననై ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తినుచుండగా దాని కురిపించును. ఇనుప ఆయుధం తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును. అది దేహమును చీల్చివేసి వారి శరీరంలో నుండి వచ్చును. అది బయట తీయగా వారు శరీరంలో నుండి పైత్యపు తిత్తి వచ్చును. మరణ భయము వారి మీదికి వచ్చును. వారి ధననిధులు అంధకార పూర్ణములగును. ఊదనక్కరలేని అగ్ని వారిని మృంగివేయును. వారి గుడారంలో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచును. భూమి వారి మీదికి లేచును. వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే. 21వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. నా మాట మీరు జాగ్రత్తగా వినుడి. నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండును. నాకు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడేదను. నేను మాట్లాడిన తర్వాత మీరు అపహాస్యం చేయవచ్చును. నేను మనుషుని గురించి మొర్రపెట్టుకున్నానా? లేదు గనుక నేను ఎలా ఆతురపడకూడదు? నన్ను తేరి చూచి ఆశ్చర్యపడుడి. నోటి మీద చేయి వేసుకొనుడి. నేను దాని మనస్సునకు తెచ్చుకొనిన ఎడల నాకేమీయూ తోచకున్నది. నా శరీరమునకు వణకు పుట్టుచున్నది. భక్తిహీనులు ఏల బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు? వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమియూ లేక క్షేమంగా నున్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు.
వారి గుడ్లు దాటగా తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఈచుకపోక ఈనును. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు. తంబుర స్వరం మండలములను పట్టుకొని వాయించుదురు. సానిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడేవాడు. మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమీ లాభం కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరంగా నుండునుగాక. భక్తి శూన్యుల దీపం ఆర్పివేయబడుట అరుదుగదా. వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదుగదా. వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలం ఇచ్చునుగాక. వారే కనులారా తమ నాశనమును చూతురుగాక. సర్వశక్తుడగు దేవుని కోపాగ్ని వారు త్రావుదురుగాక. తమ జీవితకాలము సమాప్తమైన తరువాత, తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి? ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా? పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగాను, తన ఎముకలలో మూలుగబలిసి ఉండగాను, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియు కలిగి నిండు ఆయుష్యంతో మృతి నొందును. వేరొకడు ఎన్నడును క్షేమమను దాని నెరగక మనోదుఖం గలవాడై మృతి నొందును. వారు సమానముగా మంటిలో పండుకొందురు. పురుగులు వారిద్దరినీ కప్పును. మీ తలంపులు నేనెరుగుదును. మీరు నా మీద అన్యాయంగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి. అధిపతుల మందిరం ఎక్కడనున్నది? భక్తిహీనులు నివసించిన గుడారం ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుచున్నారే. దేశమును సంచరించు వారిని మీరడుగలేదా? వారు తెలియచేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా? అవి ఏవనగా, దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు. ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటలనగలవాడెవడు? వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారం చేయువాడెవడు? వారు సమాధికి తీయబడుదురు. సమాధి శ్రద్ధగా కావలి కాయుటను, పల్లములోని మంటి పెళ్ళలు వారికి ఇంపుగానున్నవి. మనుషులందరూ వారి వెంట పోవుదురు. అలాగుననే లెక్క లేనంత మంది వారికి ముందుగా పోయిరి. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు. ఇట్టి నిరర్థకమైన మాటలతో మీరెలాగు నన్ను ఓదార్చ చూచెదరు? ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.